హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. వాటిలో భాగంగా మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ వరుసగా మీకు అందిస్తూ వస్తున్నాం. అయితే వాటిల్లో భాగంగానే ఈరోజు మే 5న ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏం అడిగారు, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్, నెక్స్ట్ షిఫ్ట్లలో ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో నీట్గా మీకు అందిస్తాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అర్థమెటిక్స్ సంబంధించి కొన్ని మోడల్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. జీకేలో ఏ టాపిక్స్ వస్తున్నాయో కూడా సపరేట్గా మీకు ఆ టాపిక్స్ నేమ్స్ కూడా ఇచ్చాను. ఓకేనా, ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇంకొక నలుగురికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, క్లిక్ చేసి అక్కడ కూడా జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ రాగానే వెంటనే అక్కడైతే తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు? ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్, ఏ నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు అంటే గోదావరిని దక్షిణ గంగా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నర్మదా నది చూస్తుంటే నర్మదా నది పడమర వైపు ప్రవహించేటటువంటి నది అనమాట. ఈ పడమర వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలవడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతీయ సంగీత వాయిద్యాలను సంగీత నాటక అకాడమీ ఎన్ని ప్రధాన వర్గాలుగా విభజించింది? ఎన్ని ప్రధాన వర్గాలుగా విభజించింది అంటే 4 ప్రధాన వర్గాలుగా విభజించడం జరిగిందండి. అయితే సంగీత నాటక అకాడమీ ప్రకారం భారతీయ వాయిద్యాలు చెప్పినటువంటి 4 రకాలు ఏంటి అంటే ఆ 4 రకాలు ఏంటంటే తాతా వాయిద్యం. ఓకేనా, తాతా వాయిద్యం. దీంట్లో తంత్రి వాయిద్యాలు ఉదాహరణ ఏంటంటే వీణ అనమాట. ఏంటి? వీణ. నెక్స్ట్ సుషిరా వాయిద్యం. ఏంటి? సుషిరా వాయిద్యం. ఇవేంటంటే గాలి వాయిద్యాలు. రెండోటంటే గాలి వాయిద్యాలు ఏంటి? ఫ్లూట్ అనమాట. ఎగ్జాంపుల్ మీకు ఫ్లూటు. మూడోదసరికి మనకి అవనర్ధ వాయిద్యం అంటే చర్మపు వాయిద్యాలు. ఉదాహరణ ఏంటంటే మనకి డోలు ఉంటుంది కదా, డోలు, ఆ డోలు ఎగ్జాంపుల్ అనమాట. తర్వాత ఘన వాయిద్యం. ఫోర్త్ వచ్చేసరికి ఘన వాయిద్యం, ఘన పదార్థాల వాయిద్యాలు అనమాట ఇవి. ఎగ్జాంపుల్ దీనికి వచ్చేసరికి మంజిరా ఉంది కదా, ఆ మంజిరా అనేది దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గవర్నర్ నియామకానికి సంబంధించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? ఆర్టికల్ వచ్చేసరికి 155వ ఆర్టికల్ అనమాట, 155. ఓకేనా, ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమించడం జరుగుతుందన్నమాట. ఓకేనా, అదేవిధంగా ఆర్టికల్ 213 ఇది చూసుకుంటే ఈ 213 ఆర్టికల్ ఏంటంటే గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసి అధికారానికి సంబంధించినటువంటిది 213వ ఆర్టికల్ అనమాట. ఓకేనా, 213 వచ్చేసరికి గవర్నర్ ఆర్డినెన్స్ జారీకి సంబంధించి, 155 వచ్చేసరికి మనకి రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమించేదానికి సంబంధించి. ఏ నగరానికి భారతదేశ మాంచెస్టర్ అని పేరు? మాంచెస్టర్ అని పేరు ఏ నగరానికి ఉంది భారతదేశంలో అంటే మాంచెస్టర్. అహ్మదాబాద్కి అయితే ఆ పేరు ఉందన్నమాట, అహ్మదాబాద్కి. ఓకేనా, వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందినటువంటి అహ్మదాబాద్ను భారతదేశ మాంచెస్టర్ అని చెప్పేసి అనడం జరుగుతుందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి కాన్పూర్. ఈ కాన్పూర్ గురించి మాట్లాడుకుంటే ఉత్తర భారతదేశపు మాంచెస్టర్ అని చెప్పేసి కాన్పూర్ని పిలుస్తారు. కోయంబత్తూరుకు సంబంధించి చూసుకుంటే కోయంబత్తూరును దక్షిణ భారతదేశపు మాంచెస్టర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కోయంబత్తూరుని దక్షిణం వైపు, అదేవిధంగా కాన్పూర్ ఏమో ఉత్తరానికి సంబంధించి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందినటువంటి అహ్మదాబాద్ను భారతదేశపు మాంచెస్టర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్స్ గురించి మీకు గత వీడియోస్లో కూడా చెప్పాను. ఇది చూస్తే మనకి క్రైమ్ సీన్ ఉంది కదా, క్రైమ్ సీన్ వద్ద దొరికిన లేక నేరం చేశాడని అనుమానం ఉన్న వ్యక్తిని చట్టపరమైన భాషలో ఏమని పిలుస్తారు, ఏమని అంటారు అంటే నిందితుడు అని చెప్పేసి అనడం జరుగుతుంది. సస్పెక్ట్ అనమాట, నిందితుడు అని చెప్పేసి అంటారు. మనకి నేరం చేశాడని బలమైన అనుమానం ఉండి ఇంకా నిరూపితం కాని వ్యక్తిని సందిగ్ధం అంటే సస్పెక్టు, ఓకేనా, అని చెప్పేసి అనడం జరుగుతుంది. తగిన ఆధారాలు లభించి నేరం ఆరోపించబడినప్పుడు వారిని అభియుక్త అంటే అక్యూజ్డ్, ఓకేనా, అక్యూజ్డ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఆరోపించబడిన తర్వాత అన్ని ఆధారాలు దొరికి ఆరోపించబడిన తర్వాత అక్యూజ్డ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా.
గైర్ నృత్య ఉత్సవంలో ప్రధానంగా ఏ వాయిద్యాలను వాయిస్తారు? ఏ వాయిద్యాలు అంటే డోలు మరియు బాంకి అని వాయించడం జరుగుతుందండి. రాజస్థాన్కు చెందినటువంటి గైరు నృత్యం హోలీ సమయంలో చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఏ సమయం? హోలీ సమయంలో. ఇందులో డోలు మరియు బాంకియా అనేవి ప్రధానమైనటువంటి వాయిద్యాలు. ఓకేనా? గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని ఏ ఆర్టికల్ కలిగి ఉంది అంటే 213. ఇప్పుడే చూసాం 213. శాసనసభ సమావేశంలో లేనప్పుడు రాష్ట్ర గవర్నర్ చట్టం కోసం ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆర్డినెన్స్ అనేది జారీ చేయవచ్చు ఎప్పుడంటే శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు రాష్ట్ర గవర్నర్ చట్టం కోసం ఆర్డినెన్స్ అనేది జారీ చేయవచ్చు. ఆర్టికల్ 123 గురించి చూస్తే ఈ 123 కేంద్రంలో రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సూక్ష్మ, లఘు మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం ఏది? ఏ పథకం అంటే ఎంఎస్ఎంఈ ఇన్నోవేషన్ స్కీమ్ అనమాట. ఓకేనా? ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టార్లో కొత్త ఐడియాలను, డిజైన్లను మరియు పేటెంట్లను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఈరోజు అడిగినటువంటి షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. చబాహర్ నౌకాశ్రయం ఏ వ్యూహాత్మక జలసంధి వెలుపల ఉంది? ఎక్కడుంది అంటే హార్మోజ్ జలసంధి అనమాట. ఆప్షన్ బి హార్మోజ్ జలసంధి. ఇరాన్లో ఉన్నటువంటి చబాహర్ ఓడరేవు హార్మోజ్ జలసంధి వెలుపల ఉండడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క హార్మోజ్ జలసంధి వెలుపల ఉండటం వల్ల పాకిస్తాన్ దాటకుండానే పర్షియన్ గల్ఫ్ మరియు హిందూ మహాసముద్రాలకు సులభంగా చేరుకోవడానికి భారతదేశానికి ఇది ఒక కీలకమైనది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సంగమ సాహిత్యం ఏ రాజవంశం యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది? ఏ రాజ్యవంశం యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది అంటే పాండ్యులు. ఓకేనా? పాండ్యుల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందడం జరిగిందనమాట. సంగమ సాహిత్యం ప్రాచీన మదురై మరియు కాపాటపురంలో పాండ్య రాజుల రాజదర్వంలో రాజుల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడ్డం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఆప్షన్ సి పాండ్యులు ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. జైన ఆగమాలు ఏ భాషలో వ్రాయబడ్డాయి? జైన ఆగమాలు ఏ భాషలో వ్రాయబడ్డాయి అంటే ప్రాకృత భాష. ఏంటి? ప్రాకృతంలో వ్రాయబడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఆ కాలంలో ప్రజల భాష ప్రాకృతం. అదేవిధంగా మనకి బౌద్ధ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇవి తరచుగా పాలి భాష. ఓకేనా? పాలి అనేది బౌద్ధ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించింది పాలి భాష. పాలి భాషలో ఉండేవి అనమాట. బౌద్ధ గ్రంథాలు తరచుగా పాలి భాషలో ఉంటాయి. కానీ ఏంటంటే జైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జైన గ్రంథాలు ఎక్కువగా ప్రాకృతంలో అయితే ఉంటాయి. ప్రాకృతం జైన సంబంధించింది, అదే పాలి అంటే బౌద్ధ గ్రంథాలకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. గంగా మరియు బ్రహ్మపుత్ర నది లోయలలో ఏ ప్రాంతం అత్యంత జనసాంద్రత కలిగినది? ఏ ప్రాంతం అత్యంత జనసాంద్రత కలిగినది అంటే గంగా బేసిన్. గంగా బేసిన్ అత్యంత జనసాంద్రత కలిగినటువంటిది ఈ యొక్క గంగా బేసిన్ అనమాట. ఓకేనా? గంగా మైదానంలో సారవంతమైనటువంటి మట్టి, సమతల భూమి మరియు పుష్కలమైనటువంటి నీటి లభ్యత ఉండడం వల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగినటువంటి నదీ బేసిన్లలో ఒకటనమాట. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి. ఈ మోడల్స్ వస్తున్నాయి నెక్స్ట్ షిఫ్ట్లలో, కంపల్సరీగా ఈ మోడల్స్ చూసుకోండి. నెక్స్ట్ రేపు రాయబోతున్న స్టూడెంట్స్ అయినా కానీ ఈ మోడల్స్ ఒకసారి చూసుకోండి. 3 గంటలు 90 నిమిషాలు 90, 120, 150 సెకండ్ల విరామంతో మోగుతాయి. 3 గంటలు. ఓకేనా? ఒకటేమో 90 సెకండ్లు, ఇంకొకటేమో 120 సెకండ్లు, ఇంకొకటి 150 సెకండ్లు విరామంతో మోగుతాయి. అవి మళ్ళీ ఎప్పుడు కలిసి మోగుతాయి అనేది క్వశ్చన్. ఎప్పుడు కలిసి మోగుతాయి? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ఎల్సిఎం కట్టుకోవాలి. ఓకేనా? ఎల్సిఎం ఎంత? 90కి 120కి 150కి 90, 120, 150. ఎల్సిఎం ఎంత అంటే మనకు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో పెద్ద వాల్యూ ఏది ఉంది? 150 ఉంది. ఆ 150ని తీసుకొని ఎల్సిఎం కట్టాలి. ఇట్లా మీరు డబల్ చేసుకుంటే వెళ్ళండి. 300 చూడండి, కాకపోతే 450 ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి 1800 అనేది దీని యొక్క ఎల్సిఎం వస్తుంది. 1800లో 90 పోతుంది, 120 పోతుంది, 150 కూడా పోతుంది. కాబట్టి 1800 అనేది దీని యొక్క ఎల్సిఎం. ఓకేనా? ఈ 1800 అనేది ఎల్సిఎం. ఈ 1800 ఏంటి అంటే మనకి 1800 సెకండ్లు
అనేది మనకు తెలియాలి. ఓకేనా, 1800 సెకండ్లు అని మనకు తెలియాలి. ఈ 1800 సెకండ్స్ని మనం నిమిషాల్లోకి మార్చాలి. ఓకేనా, మనకి ఇక్కడ అవి మళ్ళీ ఎప్పుడు మోగుతాయి అన్నాడు కాబట్టి మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు. కానీ ఎగ్జామ్లో ఏంటంటే నిమిషాల ప్రకారంగా ఇచ్చారు కాబట్టి 1800 సెకండ్స్ని మనకి మినిట్స్లో మార్చుకోవాలంటే బై 60, 1 మినిట్కి 60 సెకండ్స్ కాబట్టి బై 60 వేసుకుంటే 00 క్యాన్సిల్, 6 ఒకట్లు 6 మూడు ఎంత వస్తుంది, 30 మినిట్స్ అనమాట. ఓకేనా, 30 నిమిషాలు ఆన్సర్ అనేది వస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి, 12 సెంటీమీటర్ల భుజం గల చతురస్రం యొక్క కర్ణం ఎంత? డయాగ్నల్ అడిగారు, కర్ణం అనేది ఎంత? మనకి ఇక్కడ 12 సెంటీమీటర్ల భుజం ఇచ్చారు. ఓకేనా, మనకి ఇక్కడ ఒక సైడ్ అనేది ఇచ్చారు 12 సెంటీమీటర్స్. ఓకేనా, అర్థమైంది కదా. మనకి కర్ణం కనుక్కోవాలి. కర్ణం ఎంత అంటే దీనికి ఫార్ములా ఉందండి, గుర్తుపెట్టుకోండి. మనకి ఒక్క చతురస్రం యొక్క భుజం తెలిపి దాని కర్ణం కనుక్కోండి అని ఎగ్జామ్లో అడిగితే గుర్తుండాల్సిన ఫార్ములా వేర్ కర్ణం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ √2 అనమాట. వేర్ ఏ ఈక్వల్ టు సైడ్. ఓకేనా, సైడ్ ఎంత ఇచ్చారు మనకి, 12 ఇచ్చారు. 12 √2 వాల్యూ కూడా మీకు ఎగ్జామ్లో ఇక్కడ డైరెక్ట్గా 12 ఇంటూ √2 ఇస్తే అదే ఆన్సర్ అవుతుంది. కానీ విత్ పాయింట్స్తో సహా చేయమని చెప్పేసి ఆప్షన్స్లో ఇచ్చిండుంటే దానికి కూడా ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి 12 అంటే వేర్ √2 వాల్యూ ఎంత, √2 వాల్యూ, √3 వాల్యూ, ఈ వాల్యూస్ తెలిసి ఉండాలి మీకు. √2 వాల్యూ 1.414. అప్పుడు మనం ఏంటి ఇక్కడ 12 ఇంటూ 1.414 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 16.968. ఇది ఆన్సర్ అవుతుంది. మీకు 12 ఆప్షన్స్లో ఉంటే ఇంకా ఈజీ, తొందరగా అది ఆన్సర్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ క్వశ్చన్ ఇలా చేయాలి. ఓకేనా, ఏ √2 ఫార్ములా తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, ఒక నల్ల ఒక ట్యాంకును, ఒక ట్యాంక్ అనుకోండి, ఒక ట్యాంకును 100 నిమిషాల్లో నింపగలదు. అయితే 80% భాగం నింపడానికి పట్టే సెకండ్లు ఎన్ని? ఒక నల్ల ఒక ట్యాంకును 100 నిమిషాల్లో నింపగలదు, 100 నిమిషాల్లో. అయితే 80% భాగం నింపడానికి పట్టే సెకండ్లు ఎన్ని? ఇక్కడ మీకు నీట్గా చూడు, ఇది ఒక ట్యాంక్ అండి. ఈ ట్యాంక్ మొత్తం నింపడానికి 100 నిమిషాలు పట్టింది. అయితే 80% దీంట్లో ఈ 80% భాగం నింపడానికి పట్టే సెకండ్లు ఎన్ని అన్నాడు. 100 నిమిషాల్లో ట్యాంక్ మొత్తం నిండితే 100% నిండినట్టు. అయితే 80% భాగం నింపడానికి అంటే 80 నిమిషాలు పట్టిద్ది, అంతే కదా. 100 నిమిషాల్లో 100% అయితే 80% అంటే 80 నిమిషాలు పట్టిద్ది. అంటే మనకి ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని 80 నిమిషాల్లో నింపగలదు. 80 నిమిషాలు కానీ మనకు అడిగింది సెకండ్లు కాబట్టి నిమిషాలు ఇంటూ సెకండ్ అంటే ఒక నిమిషానికి ఎన్ని సెకండ్స్, 60 కాబట్టి ఇంటూ 60 చేస్తే ఆన్సర్ వస్తుంది. 6 8 48 00 4800 ఆన్సర్. ఓకేనా, ఇలా చెయ్యాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే ఇలా అయితే అడిగారు. కాబట్టి చెప్పినటువంటి మోడల్స్ ఒకసారి చూసుకోండి. ఆ జీకే క్వశ్చన్స్కి రిలేటెడ్గా మీ దగ్గర ఉన్నటువంటి టాపిక్స్ కూడా ఒకసారి చూసుకోవడం మంచిది. ఓకేనా, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ షిఫ్ట్లు కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఎగ్జామ్లో ఏ షిఫ్ట్స్ అయితే అడుగుతున్నారో వాటికి సంబంధించినటువంటి, అంటే ఏ టాపిక్స్ అడుగుతున్నారో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.